ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశురమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభః. పంచాంగం. క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం ప్రారంభమైంది. మనకు ఆషాఢమాసం శుక్లపక్షం. తిథి విదియ ఈరోజు మొత్తం ఉంది. పుష్యమి నక్షత్రం ఇవాళ పూర్తిగా ఉంది. ఆదివారం వార దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. వర్జము మధ్యాహ్నం 1:30 నుండి 3:30 వరకు. ఈ గ్రహస్థితి అన్నది చూసుకుంటే అంటే మనకు పంచాంగము అన్నది ఈ తిథివార నక్షత్రాలు కూడా గ్రహాలకు జ్యోతిష శాస్త్రం ఎంత గొప్పదంటే గ్రహాల యొక్క సంచారాన్ని బట్టే మనం ఈ ఖగోళ శాస్త్ర నిర్మాణము, తిథి వార నక్షత్రాలు, పండుగలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి మాట్లాడుకుంటే మనకు. తిథి వార నక్షత్రాలు, అలాగే గ్రహణము. గ్రహణం ఎలా చెప్తామండి? ఫలానా మాసంలో ఫలానా రోజు చంద్రగ్రహణం. చంద్రుడు ఎవరు? మళ్ళీ గ్రహమే. జ్యోతిష శాస్త్రం అంతెందుకు, రవి సంక్రమణం, సంక్రాంతి పండుగ. అందులో కూడా రవి మకర రాశిలోకి వస్తాడు, మళ్ళీ సూర్యుడు. జ్యోతిష శాస్త్రం. ఉగాది, గ్రహాలు మారుతున్నాయి, పండుగ, మళ్ళీ గ్రహాలు, జ్యోతిష శాస్త్రం. గ్రహణాలు, గ్రహ సంచారాన్ని బట్టే మనము ఎప్పుడో 2051లో గ్రహణం మనం రాశాం పంచాంగంలో. ఎలా? అదే టైంకి 2051లో అదే టైంకి మనం రాసిన సమయానికి ఎందుకు చీకటిగా? ఇప్పుడు సరే మనం ఏదో రాశాం, నోటికొచ్చింది, ఆకాశంలో గ్రహణం కనపడట్లేదు, అయినా కూడా ఫలానా రోజు సూర్యగ్రహణం, సూర్యుడిని కమ్మేస్తుంది. ఎందుకు? అసలు దీనికి ఆన్సర్ ఇవ్వండి. సూర్యుడిని అంటే మనకు చీకటి కమ్ముతుంది, గ్రహణం ఏర్పడుతుంది. గ్రహాల యొక్క సంచారము, జ్యోతిష శాస్త్రము ఎంతో గొప్పవి ఇవన్నీ. సరే, ఇవాళ వార దుర్ముహూర్తం తెలుసుకున్నాం. 4:30 నుండి 5:30 వరకు ఉంటుంది. వర్జము 1:30 నుండి 3:30 వరకు ఉంటుంది. రాహుకాలము 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. జూలై 7వ తారీఖు. ఇది వాల్టి పంచాంగం. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన సాయంత్రం 6:16 నుండి 7 గంటల మధ్యలో. 6:16 నుండి 7 గంటల మధ్యలో ఆముదం కావాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ శని నక్షత్రం, ఆదివారం కలయిక. ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్ తెలుసా? రవి ప్రయోజక యోగానికి కారకత్వం, శని శ్రమకు కారకత్వం. ఈ శని రవుల కలయిక ఎంత గొప్పదంటే శ్రమ ద్వారా ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళేది. ఈరోజు మీరు ఆముదంతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ప్రయోజకులు అవుతారు మీ పిల్లలు. 6:16 నుండి 7 గంటల మధ్యలో పూజా మందిరంలో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆముదం పోసి దీపాన్ని వెలిగించండి. ఈ పరిహారాన్ని నేను చెప్పిన ముహూర్తంలో ఆచరించండి. దత్తార్పణమస్తు. రాశి ఫలితం. ఈరోజు రాశి ఫలితాన్ని చూసుకుందాం. వృషభ రాశి వాళ్లకు గ్రహస్థితి జూలై 2024 ఎలా ఉంటుంది? వృషభ రాశి వాళ్లకు శని దశమంలో సంచారం, లగ్నంలో గురువు అంటే రాశిలో గురువు సంచారం, ధనస్థానంలో శుక్ర సంచారం,
రవి సంచారం, బుధుడు తృతీయము, అలాగే పంచమంలో కేతువు, లాభంలో రాహు. ఇక్కడ ప్రధానంగా వృషభ రాశిలో ఉన్న వాళ్ళకు, రాజకీయంలో ఉన్న వాళ్ళకు బాగుంటుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మార్పులు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ లేదా స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. అలాగే చదువుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం యావరేజ్. ఇక్కడ ప్రధానంగా దెబ్బ కొట్టేది ఎవరికైనా అంటే వ్యాపారస్తులకు. ఉద్యోగం చేసే వాళ్లకు పర్వాలేదు, మధ్యస్థం, మరీ పెద్దగా లాభాలు ఏం లేవు. కానీ ఎక్కువగా వ్యాపారస్తులకు సమస్యలు, చేతిలో డబ్బు నిలబడకపోవడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, వ్యాపారం సరిగా నడవకపోవడం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు ధన నష్టం, పనులు అవ్వకపోవడం వృషభ రాశి జాతకులకు క్లియర్గా తెలుస్తోంది. మీరు చేయాల్సిన ఒక చిన్న పరిహారం, జూలై 2024 మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ చిన్న పరిహారం చేయండి. దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి అక్కడ అర్చకుడికి పసుపు రంగులో ఉన్న వస్త్రాన్ని దానం చేయండి. వృషభ రాశి వారు ఈ దానం చేయాలి, లేదా వాళ్ళ తల్లిదండ్రులు చేయాలి. తప్పకుండా వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు లబ్ధి పొందుతారు. దత్తార్పణమస్తు. అదృష్టం, ఐశ్వర్యం. ఈరోజు ధనయోగం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం, ఇంట్లో గొడవలు చికాకులు లేకుండా మనశ్శాంతిగా ఉండడం కోసం ఏ పరిహారాన్ని ఆచరించాలి? మీరు చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తము, ఇవాళ రాత్రి పడుకునే ముందు ఒక ముద్ద అన్నం తీసుకోండి, పసుపుతో కలపండి. పసుపుతో అలాగే కొంచెం సున్నం వేయండి. సున్నం వేసి కొంచెం పసుపు వేసుకొని అన్నం ముద్ద చేయండి. ఇంటికి దిష్టి తీయండి. ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు, ఇంటికి దిష్టి తీసి అది ఎవరు తొక్కని చోట వేయండి. ఇదేది మంత్ర సాధనో, ఇంకో చెడో, ఇంకో ఎవరికో ఏదో అయ్యేదో కాదు. ఎవరి శరీరం పైనైనా, ఎవరి ఇంటిపైనైనా, అది అద్దిల్లు కానీ సొంతిల్లు కానీ కొన్ని దృష్టి దోషాలు అంటుకుంటాయి. వాటి వల్ల ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, వాటి వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, వాటి వల్ల ఇంట్లో గొడవలు జరగడం, ఇవి జరుగుతుంటాయి. కాబట్టి ఈ పరిహారం చేస్తే అటువంటి దుష్ట నీచ దృష్టి సంబంధితమైన పీడలు పోతాయి. మీరు ఈ పరిహారం ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఎవరైనా చేయొచ్చు. డస్ట్బిన్లో వేసేయచ్చు, అది తెల్లారి చెత్తలో వేయచ్చు. అదేమి తొక్కని చోట వేయాలంతే. కాబట్టి తప్పకుండా ఇంటికి దిష్టి తీస్తే రాత్రి పడుకునే ముందు, ఈ శని నక్షత్రం కాబట్టి సమస్త అరిష్టాలు తొలగిపోతాయి. పసుపు సున్నం, కుంకుమ కాదు, పసుపు సున్నం వేసి కలపండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రం అయితే మీకు అదృష్టం ఐశ్వర్యంలో నేను చెప్పిన పరిహారం ఇది అరుదుగా, అంటే చాలా ఏళ్ల క్రితం చెప్పింది మళ్ళీ ఇప్పుడు చెప్పాను. ఎందుకంటే అటువంటి విశేష ముహూర్తం ఆషాఢ మాసం, ఆదివారం, శని నక్షత్రం. తప్పకుండా ఇంట్లో ప్రశాంతత లేని వాళ్ళు మీరు చూడండి, ఇంటికి దిష్టి తీసి అది చెత్తలో పడేశాక మీకు ఎంత మార్పు ఉంటుందో, రేపటి నుంచి ఎంత బాగుంటుందో. ఈ మహామంత్రాన్ని ఎవరైతే ఇవాళ ఇంట్లో ఎవరో ఒకరు ఈ మంత్రజపం చేస్తారో వారికి రావాల్సిన డబ్బు వస్తుంది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం శం నమః. ఓం క్లీం శం నమః. ఓం క్లీం శం నమః. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్ర జపాన్ని చేసినట్లయితే పూర్తిగా మీకున్నటువంటి షష్టమ స్థాన దోషం, దాన్ని షష్టమ స్థాన దోషం అంటారు. ఆ షష్టమ స్థాన దోషం పోయి రావాల్సిన డబ్బు తప్పకుండా వస్తుంది. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. ఎవరికైనా ప్రత్యేకంగా అంటే ఎన్ని పరిహారాలు చేసినా, పూజలు చేసినా కొన్ని దోషాలు పోవు. అమ్మా, ఏదో నేను మీతో మాట్లాడాలని కాదు తల్లి, నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని దోషాలు జాతకం చూస్తేనే తెలుస్తుంది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా మనకు కొన్ని సమస్యలు అలాగే ఉంటే
మీరు నేరుగా నా నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి. ఎందుకంటే అందరికీ చెప్పింది మీకు ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీతో నేను మాట్లాడి చెప్పింది వేరుంటుంది. అది మాత్రం ఎప్పటికైనా నేను ఒప్పుకోను. ఎందుకంటే అది మీ జాతకంలో లగ్న తనుయోగం, లగ్నభావం, ధనస్థానం, దశమస్థానం, సప్తమ మాంగళ్య స్థానం, వివాహస్థానం, ఉద్యోగస్థానం, ధనయోగం, లేదు విదేశీ యోగం, సంతాన యోగం, ఇవన్నీ కూడా మనకు జాతకంలో కరెక్ట్గా తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా పర్సనల్గా మీరు మీ అపాయింట్మెంట్ ద్వారా మీకున్న సమస్యలు తప్పకుండా అడిగి తెలుసుకోండి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.